ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టు నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు అయితే లేదండి. మనకి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. మన సొంత జిల్లాలలోనే మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పోస్టులకి మనం ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లోకల్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1, 2024 నాటికి మనకి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ అలాగే సాలరీస్ విషయానికి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్స్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి 18,500 పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో డిగ్రీ చేసినా, అంటే బీఫార్మసీ చేసిన, బీటెక్ చేసిన, డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి. మనకి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్స్ ప్యూన్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి 15,000 పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి 10th పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్ అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదండి, 3rd పేజీ 4th పేజీ ఇదైతే ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని మీకు ఇక్కడ రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో అండి, అది అతికిచ్చేసి మనకి గెజిటెడ్ ఆఫీసర్తో అంటే గ్రీనింగ్తో ఎవరైతే సిగ్నేచర్ చేస్తారో వాళ్ళతో అయితే సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. చేపించేసి మీరు సిగ్నేచర్ చేయొద్దండి. మీరు కనుక సిగ్నేచర్ చేస్తే రిజెక్ట్ అయితే అవుతుంది అనమాట. కాబట్టి గ్రీనింగ్తో ఎవరైతే చేస్తారో వాళ్ళతో సిగ్నేచర్ చేసేసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికెంట్ నేము, పూర్తి నేమ్ అయితే క్యాపిటల్ లెటర్లు అయితే రాయాలి. అలాగే ఫాదర్ నేము, హస్బెండ్ నేము, మ్యారీడ్ అయితే హస్బెండ్ నేము లేదంటే ఫాదర్ నేమ్ రాసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మేలా ఫీమేల్, అలాగే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్తో సహా ఏజ్తో సహా డీటెయిల్గా అయితే మనం ఏజ్ అయితే మెన్షన్ చేయవలసి ఉంటుంది. అడ్రస్ అయితే మనం రాయవలసి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబరు, మనకు పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో ఏదైతే ఉంటుందో అడ్రస్ అయితే మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, మీ క్యాస్ట్ ఏదో సబ్ క్యాస్ట్తో సహా మనము రాయవలసి ఉంటుంది. అలాగే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఎస్ అయితే రాయండి, లేదు అంటే నో అయితే రాసేసేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎస్ అయితే రాయండి, లేదంటే నో అని అయితే మెన్షన్ చేయవచ్చు. అలాగే మనకి ఒక ఎంప్లాయ్మెంట్ నెంబర్ అయితే మీరు ఉన్నట్లయితే రాయండి, లేదంటే నో అని అయితే రాసేసేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏదైతే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో అదైతే మెన్షన్ చేయవలసి ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, అది కూడా రాయవలసి ఉంటుంది. అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇక్కడైతే మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే రాయండి, లేదంటే ఎన్ఏ అని పెట్టండి. ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్ అని. ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే రాయండి, లేదంటే ఎన్ఏ అని పెట్టండి. ఎన్ఏ అంటే ఈ యొక్క నాన్ అప్లికబుల్ అని చెప్పి అయితే ఉంటుంది, కాబట్టి ఎన్ఏ అయితే పెట్టండి. ఇక్కడ వచ్చేసి మన కింద ఇక్కడ మీకు ఏ యొక్క ప్లేస్ నుంచి మీరు అప్లై చేస్తున్నారో అక్కడ ప్లేస్ నేమ్, డేట్ అయితే ఏ యొక్క అప్లికేషన్ పెట్టుకుంటున్నారో అక్కడ డేట్ అయితే మెన్షన్ చేయవలసి ఉంటుంది. మెన్షన్ చేసేసి ఇక్కడ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. మీ సిగ్నేచర్ చేసేసి మనం ఏ ఒక్క అడ్రస్కి పంపించాలి అంటే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ ఎన్వలప్ కవర్ తీసేసుకొని మనకి 14th 8, 2024 నాటికి 5 PM లోపల అయితే మనము పంపించవలసి ఉంటుంది. ఓకేనా, ఆగస్టు 14th లోపలైతే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించవలసి ఉంటుంది. మనకి ఇక్కడ హానరబుల్ చైర్మన్ డిస్టిక్ అని చెప్పేసి లీగల్ సర్వీస్ అథారిటీ అనంతపురం అని అయితే ఇవ్వడం జరిగింది కదండి. ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి మనము ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని 1-2 సార్లు మీరైతే అప్లై అయితే చేసుకోండి. అనంతపూర్ డిస్టిక్ వాళ్ళు అయితే దగ్గరలో ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళైనా మీరు అప్లికేషన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. మీది కూడా ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డిస్టిక్ వచ్చినప్పుడు కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకోసం వీడియోస్ అయితే చేస్తాను కాబట్టి కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏ డిస్టిక్ అని చెప్పేసి అయితే. ఓకేనా, మనకి ఇవన్నీ కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అన్ని కాంట్రాక్ట్ బేసిస్ అండి, పర్మనెంట్ అయితే కాదు. మనకి ఒక పర్మనెంట్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరే కానీ మిస్ అయితే చేసుకోండి. తక్కువ పోస్టులు ఉన్నాయని ఎవరు నెగ్లిజెన్స్ చేయొద్దండి, అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.